ఇప్పుడు జ్యోతిష్యంలో మరొక యోగాల్లో ఇంకొన్ని రుచిక యోగము అంటే కుజుడు వల్ల అన్నమాట. ఈ రుచిక యోగాన్ని గురించి మా అమ్మగారు మేడ్చల్ నాగరత్నం గారు మధుర కృష్ణమూర్తి శాస్త్ర సిద్ధాంతి గారిని రాజమండ్రిలో అడిగారు. అడిగితే ఎందుచేతో అప్పుడు ఆ జవాబు మాత్రం చెప్పలేదు అతను. తర్వాత సరే అమ్మ ఎందుకు అడుగుతోందో తెలుసుకుందాను ఈ రుచిక యోగం గురించి చూసేప్పుడు కుజుడికి సంబంధించి. When Mars occupies his own house, Aries, Vrishchika or Makara, exalted Makara, in the aspect of trine to the Lagna, the native will enjoy effects of Ruchika Yoga. ఆ కుజుడు అనే వ్యక్తి తన మేష వృశ్చికాలైన తన స్వక్షేత్రంలో కానీ అత్యున్నత స్థానమైన మకర రాశిలో కానీ ఉండి లగ్నం కానీ కోణాధిపతుల దృష్టి ఆ కుజుడి మీద ఉంటే దాన్ని రుచిక యోగం అంటారు. దీనివల్ల సత్కీర్తి విజయాలు సాధిస్తూ ఉంటారు. సమాజంలో అత్యధిక గౌరవం, పొలాలు, ఇల్లు, భూగృహాలు అనేక విధమైనటువంటి అదృష్ట లాభాలతో ఆ మనిషి జీవిస్తూ ఉంటారన్నమాట. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు రావడం, లాభాలు రావడం అనేవి ఉంటాయి. తర్వాత వల్లకి యోగం అన్నంటే 7 గ్రహాలు. ఎవరు 7 గ్రహాలు? రవిచంద్ర కుజ గురు శుక్ర బుధ, ఇంకొకళ్ళు ఎవరు? చంద్రుడు. ఈ 7 గ్రహాలు ఒకే లగ్నం నుండి ఒకే స్థానంలో ఎవరికైనా ఉంటే దానిని వల్లకి యోగము అంటారు. రిజల్ట్స్ ఏంటి దీనివల్ల? వల్లకి యోగం మెరిట్ కలిగి డాన్సు, వీణ, వాయిద్యము, గిటారు, మృదంగం, మరి ఆర్టిస్ట్గా పేరుతో పాటు డబ్బును కూడా సంపాదిస్తారట. ఇది అందరి అన్నీ ఒకే స్థానం అంటే అది శుక్రుడు ఇల్లు. శుక్రుడు వృషభ తులలకు ఎక్కువగా వర్తిస్తుందని మనం చెప్పవచ్చు. ఆర్టిస్ట్ అనేవాడు శుక్రుడు కాబట్టి. నెక్స్ట్ భద్రయోగము. భద్రయోగం అంటే బుధుడు వల్ల. బుధుడు కన్యా మిథునాల్లో ఉండి 3, 5, 9లో ఉన్న మంచి గ్రహాలచే చూడబడటం భద్రయోగము అంటారు. ఈ యోగ జాతక వ్యక్తి దీర్ఘాయువు, తెలుగు, సంపద, తెలివితేటలు కలిగి సభలో వక్తగా రాణించును. ఇంగ్లీష్లో చెప్పాలంటే వెన్ మెర్క్యూరీ ఈజ్ ప్లేస్డ్ ఆక్యుపైడ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్ కన్యా and Midhuna and from the aspect of 3, 5, 9 located planets is called Bhadra Yoga. As a result, a good speaker in assembly, a good speaker, a lecturer or professors all are came to this categories jobs. Next point, హంస యోగము. ఇది చాలా పెద్ద పాఠాలు. నెక్స్ట్ హంస యోగము. When Jupiter is in his own house, Dhanusu Meenam, and in the aspect of which planet is located in the trine, Moola Trikonamlo unnadi, is called Hamsa Yoga. The native will enjoy great prominence in society, admiration and a commanding position, leaderగా ఉంటారండి ఇలాంటి వాళ్ళు హంసయోగం ఉన్నవాళ్ళు. అండ్ బ్యూటిఫుల్, చారిటబుల్ మైండ్, హంబుల్ మైండ్, ఇలా మంచి మంచి లక్షణాలు కలిగి దాతగా కలిగి ఉంటారు. డబ్బులు అవి దానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉంచుకోరు. అంటే గురుడు 3, 5, 9 స్థానాలలో ఉన్న గ్రహాలచే చూడబడాలి తమ స్వక్షేత్రంలో ఉండి. అప్పుడు మాత్రం ఈ యోగం అనేది పడుతుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ మాలవ్య యోగం. వెన్ Venus ఈజ్ ప్లేస్డ్ ఇన్ హిజ్ ఓన్ హౌస్ and is the aspect of trine to the Lagna effect is Malva Yoga. The native has more property and servants and intelligence etc. also. ఇక్కడ శుక్రుడు వృషభ తులారాశుల్లో ఉండాలి. ఉండి మీనంలో ఉన్నా కూడా మంచి చేస్తాడు. ఈ శుక్రుడు అలా ఉండి లగ్నాధిపత్య చూడబడితే దీన్ని మంచి అంటారు. మేషలగ్నం చూసుట అదేవిధంగా మేషలగ్నం జాతకం మేషలగ్నం ఎలా చూస్తాడు? శుక్రుడు తులలో ఉంటే మేషాన్ని చూస్తాడు. అది అలాగా చెప్పుకోవాలి. ఫలితంగా ఎక్కువ సంపద, స్థిరాస్తి, వాహనాలు, పెద్ద కుటుంబం ఉంటుందిట. సేవకులు, తెలివైన వ్యక్తిగా సంఘంలో చలామణి అవ్వదు. నెక్స్ట్ శశక యోగము. శని వల్ల. శని మకర కుంభాల్లో ఉండి త్రికోణంతో ఉన్న గ్రహంతో చూడబడుతుంది. శనికి త్రికోణం ఎవరు? కుజుడు. శని కుజులు ఒకరినొకరు చూసుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో శని ఉన్నాడు, నాకు కుజుడు మేషంలో శని, మకరంలో కుజుడు, వీళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు కాబట్టి ఈ యోగం నా జాతకానికి ఉంది అనమాట. కన్యాలగ్నం అయితే మకర రాశిలో ఉండి తులారాశిని వీక్షించటం, అలాగే శని తులను కూడా చూస్తున్నాడు. సప్తమ దృష్టితో, దశమ దృష్టితో కుజుడిని. ఇది మంచి యోగం అనమాట జాతకుడికి. ఏముంది దీనివల్ల? సొంత ఇల్లు ఉంటాయి. సొంత ఇల్లు,
చాలా సంపద ఉంటుంది, విలాసవంతమైన జీవితం ఉంటుంది. ఇది మంచి నాలెడ్జ్, చదువు హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ నాలెడ్జ్డ్ పర్సన్గా పిలువబడతారు ఈ వ్యక్తులు. ఎవరు? ఈ శశిక యోగం ఉన్న వ్యక్తులు. ధర్మయోగము నెక్స్ట్ మిగిలిన తర్వాత చెప్తాము. ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను.